శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు ఈ ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మొదటగా ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్న ఈ ఆగస్టు నెల అంతా కూడా కొంచెం కనుక మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచన చెయ్యండి, మేలు జరుగుతుంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ మానసికమైనటువంటి సంతోషము అనేటువంటిది ఏమిటో నాకెందుకు ఇలా ఉందో ఏమో అని అనుకోవచ్చును. అయితే ఏ లగ్నము వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటిది ఎవరు ఏ లగ్నములో పుట్టారో తెలియదు కాబట్టి లగ్నము చాలా ముఖ్యం. పుట్టుక కనుక కొంతమందికి బాగుండవచ్చును కూడా. కానీ రాశి పరముగా అని అనుకున్నప్పుడు ఒకవేళ ధనుర్లగ్నమే అయి ధనుర్రాశి అయింది అనుకోండి, వాళ్లకు కొన్ని చాలా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. ఏదైనా పోలీసు కేసుల్లాంటివి గాని కోర్టు కేసుల్లాంటివి గాని ధనపరముగా ఉన్నట్టుండి ఆగిపోవటము గాని ఇలాంటివి రావచ్చును అనేటువంటిది ఉన్నది. ఈ మాసంలో మీకు రెగ్యులర్ గా వస్తూ ఉండేటువంటి వాళ్ళు మానుకోవచ్చును, ఉన్నట్టుండి మేము ఆపేయవచ్చును. నాకంతా లీగల్ గా నేను చాలా కరెక్ట్ గా ఉన్నాను అని మీరు అనుకోవచ్చును. కానీ ఎప్పుడూ మన వైపే చూసుకోకూడదు. ఎదటివాడు ఇంకా బలవంతుడైనప్పుడు మీకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. వాడు బలహీనుడే అయినా ఇబ్బందులే ఉంటాయి గాక. గ్రహస్థితులు అలా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు దైవానుకూలం అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో ఎంత మహానుభావులమైనా ఎంత గొప్పవాళ్లమైనా మనకు దైవానుకూలము లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. కనుక మీరు కొన్ని మాట్లాడినటువంటి మాటల వల్ల గాని మీరు చేసినటువంటి పనుల వల్ల గాని గతములో చేసినటువంటివి ఈ మాసములో కొన్ని మీకు దెప్పి పొడిచినట్టుగాను, అంటే కొన్ని ఇబ్బందులు మీరు చేసినటువంటి పనులు మీకే, అంటే యద్భావం తద్భవతి అన్నట్టుగా ఏమి చేసుకున్నారో అదే మీకు ఎదురై రావటం అనేటువంటిది జరగవచ్చును. ఏదైనా మీ వలన మీ తండ్రికి కూడా ఇబ్బందుల్లో పడేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అనేది గమనించుకోండి. త్వరగా మేల్కొని మీరు ఏ లగ్నములో అయితే పుట్టారో ఆ వాటికి అనుకూలంగా చూపించుకొని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి. భూపరమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చును, అలాగే వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. వచ్చేటువంటి ధనం ఉన్నట్టుండి ఆగిపోయి మీకు కట్టవలసినటువంటివి ఎక్కువ అయి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మీకు సన్నిహితముగానే ఉండి దూరం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంతమంది అనేది మీ మాట తీరు. గతములో ఉన్నది వేరు, ఇప్పుడు గ్రహస్థితులు అనానుకూలముగా ఉన్నప్పుడు మీరు మాట్లాడిన దాని వల్ల అది పట్టుదలలకు పోయి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును. ఏది ఏమైనా గతములో మీరు చేసినటువంటివి కొన్ని వెంటాడేటువంటి పరిస్థితులు, అలాగే ప్రజల నుంచి ఏదైనా మీరు డబ్బు తీసుకొని ఉంటే మీరు అపఖ్యాతిని మూటగట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఉపన్యాసకులు గాను లేదా గురువులు అని చెప్పుకునేటువంటి వాళ్లకు గాని ఇలాంటి వాళ్లకు కొంచెం మీడియాకు ఎక్కి అభాసుపాలయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలనుకునేటువంటి వాళ్ళు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది, జయోస్తు. 12 రాసుల వాళ్ళు కూడా ఈ మాసంలో ఈ ఆగస్టు నెలలో ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది, ధనపరంగా మేలు జరుగుతుంది అనేటువంటిది ఆలోచనలు చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ఈ ఆగస్టు నెలలో మనకు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక 5 పిరికెళ్ళు కందిపప్పు తీసుకోండి. ఒక ఎర్రటి గుడ్డలో కందిపప్పు వేయండి. వేసిన తర్వాత 5 ఒక్కలు కూడా అందులో వేయండి. అందులో వేసి మీరు ఒక గణపతిని చేసి
గణపతి అష్టోత్తరము, లక్ష్మీ అష్టోత్తరము చదవండి. చదివిన తర్వాత ఆ గణపతిని, ఆ తోలపాకులు, గణపతిని పెట్టి పూజ చేసినటువంటిది, అష్టోత్తరము చేసినటువంటి కుంకుమ అన్ని అందులోనే పెట్టి ఒక మూటలాగా కట్టండి. ఆ మూటలాగా కట్టి ఆ మూటను మీరు ఏం చేస్తారంటే, మీరు బీరువాలో మీరు ధనం ఉండేటువంటి చోట పెట్టుకోండి. తప్పకుండా మీకు అనూహ్యముగా రావాల్సినటువంటి డబ్బు ఏదైనా ఉండినా, లేదా మీకు డబ్బు కావాలనుకున్నా, ప్రయత్నాలు చేస్తూ ఉంటే రాలేదని అనుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే, దీనివల్ల భూముల వలన ఇబ్బంది పడేటువంటి వాళ్ళకైనా కొంత మీకు ఊరట కలిగేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అనేది తెలియజేస్తున్నాను. ఈ ప్రక్రియ చేయండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేనొక విన్నపము తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అంటే, సహజముగా లోకా సమస్త సుఖినో భవంతు అని చెబుతూ ఉంటాం. డబ్బులున్నటువంటి వాళ్ళు అనేక రకాలుగా సామాజికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఉంటారు. డబ్బు లేనటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి శ్రమ ద్వారా నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ మాలాంటి వాళ్ళము, అంటే నేను విబుధా సమాహిత ట్రస్టు లలితాంబికా పీఠం అధ్యక్షుడిగా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా, వాస్తు జ్యోతిష పండితుడిగా నా ఆలోచన ఏమిటి అంటే, దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు నేనేమి ప్రయోజనము చేయగలను అని ఒక్కసారి నన్ను నేను ఆలోచన చేసి, వచ్చే సెప్టెంబర్లో వచ్చేటువంటి పౌర్ణమి నుండి వీళ్ళ కోసం ఒక హోమము అనేటువంటిది ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక హోమము చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను. అయితే కాంచానాం కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది. హోమాలు అందరూ చేస్తూ ఉంటాం. చండీ హోమం ఉంది, సుదర్శన యాగము ఉన్నది, అలాగే లక్ష్మీ గణపతి హోమం ఉన్నది, నవగ్రహ హోమము ఉన్నది, మృత్యుంజయ హోమం ఉన్నది. ఇలా హోమాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఈ మృత్యుంజయ హోమము ఇలాంటివి ఆరోగ్యపరముగా, అలాగే అరుణ హోమము ఇలాంటివి ముఖ్యమైనటువంటివి ఆరోగ్యపరముగా, అందరికీ ఆరోగ్యం బాగుండాలి, అయితే అందుబాటులో ఉండాలి. ఎప్పుడు కూడా అందరూ ధనవంతులే ఉండరు. ధనము లేనటువంటి పేదవాళ్ళు ఉంటారు, ధనం ఉన్నవాళ్ళు ఉంటారు. అయితే కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి నిజానికి నేను చాలా ఉచితముగా చెయ్యాలి అని అనుకున్నాను. అయితే ఉచితముగా చేస్తే ఫలించాలి కదా అనేటువంటి మాటతో ఒక్క 116 రూపాయలకు మాత్రమే చెయ్యాలి అనేటువంటి దృక్పథముతో పెట్టుకున్నాను. ఒక మనిషికి 7 సార్లు చెయ్యాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకు 7 సార్లు అంటే, 7 జన్మల యొక్క పుణ్య ఫలం. ఏదైనా మామూలుగా మనం చెబుతూ ఉంటాం, ఏమని, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అన్నాడు. అంటే వ్యాధి అంటే రోగం అని కాదు దాని అర్థం. పూర్వజన్మలో చేసుకున్నటువంటి కృతాసుకృతాలను బట్టి కదా మన జీవితం నడుస్తుంది. అందువలన ఈ జన్మలో మనము కొంచెము ఎవరైనా సరే, ఎట్లాంటి వాళ్ళైనా సరే, నాకు ధనికమని పేద అని అలాంటివి ఏమీ లేదు, తప్పుగా అనుకోవద్దండి గాక. ఏమిటి అంటే, ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మాట లేని రిక్షా దొక్కుకునేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము, బెంజు కార్లలో నడిపేటువంటి వాళ్లకు ఒక పెళ్లి మంత్రము లేదు కదా. పెళ్లి మంత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనేటువంటిది తన మన అనేటువంటి భేదాభిప్రాయము కుల మతాలకు అతీతముగాను ఎవరికి నమ్మకము అనేటువంటిది ఉంటుందో వాళ్ళు సంప్రదించవచ్చును. తప్పకుండా వాళ్ళ పేరు వాళ్ళ గోత్రము ఇస్తే
నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ 116 రూపాయలు ఇస్తేనే చేస్తాను, లేకపోతే లేదనేదేం లేదు. నేను చెయ్యాలి అనుకుంటున్నాను సహృదయతతో. లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి పదానికి తదనుగుణముగా లోకమంతా బాగుండాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలవంతముగా మేము ఒక ముందడుగు వేస్తేనే కదా. ఊరికే మాట చెబితే ఎలా? మాటకు తగినటువంటి క్రియ ఉండాలి, క్రియకు తగినటువంటి చేతలు ఉండాలి. అందువలన అలా చెయ్యాలి అనేటువంటిది నాకు లలితాంబికాదేవి యొక్క అనుగ్రహముతోనూ పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహముతోనూ భావించి ఇది నేను అందరికీ చేరువ కావాలి, ప్రజానీకానికి అంతటికీ కూడా అందరికీ తెలిసి దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని ఆశిస్తూ జయోస్తు.